ముఖ్యంగా సార్ మీరు అక్బరుద్దీన్ ఓవైసీ మన అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ నాకు తెలిసి అంటే హిందువులని చులకనగా మాట్లాడుతూ హిందువుల అంశాలన్నింటిని కూడా చాలా అంటే వీళ్ళు 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 మన ముందు ఎందుకు పనికిరారంటగా. ఎందుకంటే మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చూసాం. రెడ్ అయినా రావైనా మన దగ్గర రావాల్సిందే, మన కాళ్ళ దగ్గర రావాల్సిందనే మాటలకి అంటే మనం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామనేది దాని మీద వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారు సార్? అంటే ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ సార్ దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు? అక్బరుద్దీన్ అయినా సరే మా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. మేము మహారాణా ప్రతాప్ వారసులం, అఫ్జల్ ఖాన్ పొడిచి చంపిన వారసులం. మీరు అంటున్నారు, మేమంటున్నాం. మరి ప్రతి ఒక్కరు ఉన్నారు. సన్నాసులు ఏం చేస్తాం? ఆడోడు బొడ్డిరెడ్డి గారు మాకేం సంబంధం, పొట్టిరెడ్డి గారు గట్టిరెడ్డి గారితో మాకేం సంబంధం? మేమున్నాం మహారాణా ప్రతాప్ వారసులం, మా ఛత్రపతి శివాజీ వారసులం, 1200 ఏళ్ళ చోళ వంశం వారసులం మేమున్నాము. ఆడేవాడో పనికిరానివాడు మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఎక్కడ కూడా అట్లాంటి మాట్లాడితే మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రెడ్డి సంగతి మర్చిపోయినట్టున్నాడు. అక్బరుద్దీన్ కిరణ్ కుమార్ రెడ్డి తోసి పెట్టిండు ఆదిలాబాద్ జిల్లా 1 month తొక్కి పెట్టిండు అన్నని సంగారెడ్డిలో, తమ్ముడిని ఆదిలాబాద్ లో. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి వారసులం కూడా వస్తాం, ఏం తొందర ఏమున్నది. ఇంకొక 2 సంవత్సరాలు మీ పార్టీలో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. వెళ్ళి అప్పుడు చెప్పినాం కదా, చూపించినాం కదా. ఇప్పుడు రెడ్డిలు అంటే ఏంటో చూపించినాము. ఇప్పుడు రెడ్డి అన్న మా దగ్గర రావాలని కదా. ఈడెవరో సన్నాసి రెడ్డిని పెట్టుకుని మాకేం సంబంధం రేవంత్ రెడ్డిని? ఎంత ఎంత అవసరం ఏమున్నది నీకు? ఈ విషయం పోసే అవసరం ఏమున్నది? దేశం నుండి దేశం తిండి తినుకుంటా, దేశం గాలి తినుకుంటా, ఇవే మాటలు. నీకేదైనా ఒక వ్యక్తి హాస్పిటల్కి తెగించుకో, అది కూడా కృతజ్ఞత లేదు. 12 మంది డాక్టర్లు, హిందూ డాక్టర్లు బతికిచ్చారు నిన్ను. మొత్తం పొడిచిన చోట ఓడకుండా ఓడితే మహమ్మద్ పైల్వాను మొత్తానికి ఓకే. 12 మంది డాక్టర్లు వాళ్ళ హనుమంతుడిని, వాళ్ళ వెంకటేశ్వర స్వామిని పేరు చేసుకుని నేను బతికిచ్చారు. బుద్ధి లేకపోతే సరే ఆడ పట్టుకున్నారు అంత పిచ్చిన కొడుకులు అందరూ. కాబట్టి మేమేమంటున్నామంటే అక్బరుద్దీన్ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నీ మతం గురించి మాట్లాడు, కానీ మా గురించి చులకన మాట్లాడకు. రెడ్డి బిడ్డి అనుకున్నాం ఇంకో రెడ్డి అయినా సరే మేము ఇప్పుడు రెడ్డిలం కాము, కాపులం కాము, కమలం కాము. నీకు తెలియాల్సిందంటే కొత్త సందేశం ఇస్తున్నాను నీకు. అక్బరుద్దీన్ హిందువులం, ఛత్రపతి శివాజీ వారసులం, అఫ్జల్ ఖాన్ ఎట్లా పొడిచారో అట్లా పొడతాం. కాబట్టి చులకన చూసి మాట్లాడి నేను మాట్లాడట్లేదు చులకన. అసలు మేము అక్బరుద్దీన్ గారు తుర్కోడని మాట్లాడట్లేదు, మేము మాట్లాడట్లేదు కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు మా గురించి? ఎవడివి అసలు నువ్వు? ఎవడివి? నీకు 8 చేతులు ఉన్నాయా? 8 కాళ్ళు ఉన్నాయా? మొత్తం బాడీ అంతా రిపేర్ అయిన బాడీ ఇది. ఎందుకు ఇంత అహంకారం? ఎందుకు ఇంత మస్తు? ఎందుకు ఎందుకు అంటే నీకు అన్ని చట్టాలు వర్తించాయా నీకు? మేము ఆపుతున్నాం హిందువులని. వచ్చిన నాకు ఒక్కొక్క ఇటుక కూడా తీసేస్తారు ఇంటికాడ. కులాల మధ్య రెచ్చగొడతాం అనుకుంటే కులాలు ఉంటాయి మీ దాంట్లో 60 కులాలని. మీ దాంట్లో కులాలు కుమ్మలట్లేదా? సియాస్ లేదా? ఎందుకంటే మరి మసీదులలో బాంబులు ఎందుకు వెళ్తున్నాయి? పాకిస్తాన్ లో మసీదుల బాంబులు అంత తోరుకోలే కదా, మరి బాంబులు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇరానోడు సౌదీ మీద బాంబులు ఎందుకు ఎత్తున్నాడు? ఖత్తారోడు ఇరాన్ మీద ఎందుకు ఎత్తున్నాడు? మీరు అంతా తోరుకోలే కదా, మీరు అంతా ముస్లింసే కదా. ఈ రోజు ప్రపంచంలో హిందువులను చూసి ప్రపంచం మురిసిపోతుంది, నరేంద్ర మోడీని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఇప్పుడు మీరే కదా, అంత ముస్లింసే కదా, మరి ఎందుకు చంపుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు ఖత్తార్ మీద ఎందుకు ఎత్తున్నావు? దుబాయ్ మీద ఎందుకు ఎత్తున్నావు? సౌదీ మీద ఎందుకు ఎత్తున్నావు? ఇరాన్ మీద ఖత్తారోడు ఎందుకు ఎత్తున్నాడు? మీరెక్కడున్నా మనశ్శాంతిగా ఉండరు. మీరెక్కడున్నా మనశ్శాంతిగా ఉండరు. మీ రక్తం మనశ్శాంతిగా ఉండరు. అక్కడ RSS లేదు, అక్కడ BJP లేదు, అక్కడ విశ్వ హిందూ పరిషత్ లేదు, మరి ఎందుకు చంపుకుంటున్నారు అక్కడ? ఇప్పుడు ఏదేమనంటేనేమో RSS BJP అంటావు కదా ఇక్కడ, మరి ఇంకా అక్కడ ఎందుకు చంపుకుంటారు? BJP లేదు, RSS లేదు, విశ్వ హిందూ పరిషత్ లేదు. కాబట్టి అక్కడ మిమ్మల్ని టచ్ చేసేవాడే లేడు. మీ జాతి ఎక్కడున్నా నిరంతరం పోర్చుకుంటూనే ఉంటారు. అది సిరియా కావచ్చు, అది ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇది శాంతి కాముక దేశం. బుద్ధుడు పుట్టిన నేల, భగవంతుడు సనాతన ధర్మం నడాడిన నేల. ఇది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మీలాంటి వాడు ఎంతమంది వచ్చినాం కదా, ఇంతకుముందు మీ తాతలు మీ ముత్తాతలు కూడా వచ్చిండ్రు, పోయినరు, పీకిండ్రు. భారతదేశంలో సనాతన ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నది. ఈరోజు కూడా అభివృద్ధిలో కూడా 4వ స్థానంకి వచ్చినాం. రానున్న రోజుల్లో మొదటి స్థానం కూడా వస్తుంది.